హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్రాస్ బెల్ట్ చూడండి. పై వైపు కింది వైపు కుట్టు కనిపించకుండా ఉంది. ఈ విధంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి. ఈ బ్లౌజ్ చూడండి, ఇది కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను. పై వైపు స్టిచ్ కనిపిస్తుంది. స్టిచ్ కనపడకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. ఇలా కూడా చాలా మంది స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే మనం కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ కి మెయిన్ క్లాత్ ని కింది వైపు 2 లేయర్స్ లైనింగ్ ని పై వైపు ఉండే విధంగా పెట్టుకుని చివర్లో 1/2 ఇంచ్ గ్యాప్ తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ ని విధంగా ఓపెన్ చేసి లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ ని ఈ విధంగా తిప్పుకుని క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక లేయర్ లైనింగ్ మాత్రము ఓపెన్ చేసేయండి. ఈ రెండింటిని మాత్రము జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కి ఈక్వల్ గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేయండి. ఇప్పుడు పై పార్ట్ ని తీసుకొని ఇక్కడ ఒక లేయర్ ని అయితే కింది వైపు ఓపెన్ చేసేసి పై వైపు ఉన్న క్లాత్ ని ఈ విధంగా అయితే పెట్టుకుని మనం మామూలుగా క్రాస్ బెల్ట్ ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ ని ఓపెన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న సైడ్ క్లాత్ ని కట్ చేసుకునేసేయండి. బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ సైడ్స్ ఈక్వల్ గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుని ఈక్వల్ గా ఉన్నట్లయితే క్రాస్ బెల్ట్ కి ఒక లేయర్ ని స్టిచ్చింగ్ చేయలేదు కదా, దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి పై వైపు నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మిడిల్ లో పెట్టుకుని ఆ క్లాత్ ని ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసింది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదే స్టిచ్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మిడిల్ లో పెట్టిన క్లాత్ మీద కుట్టుపడకుండా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న కట్స్ అయితే అక్కడక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఒక వైపు నుంచి క్లాత్ ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసేసామంటే క్రాస్ బెల్ట్ జాయింట్ అయిపోతుంది. ఈ పై వైపు మాత్రం స్టిచ్చింగ్ చేసుకోకుండా అలానే వదిలేసామంటే పై వైపు స్టిచ్చింగ్ కనిపించదు. కింద వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోకుండా వదిలేసేయాలి. క్లాత్ కి కింది వైపు కూడా ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది. క్రాస్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో ఆల్రెడీ 2-3 వీడియోస్ అయితే చేశాను. కానీ కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వారి కోసం అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.